పవన్ కళ్యాణ్ అయితే ఒకటి అధికార అహంకారాన్ని అయితే వంట పట్టించుకోవాలి. మెయిన్ తను ముఖ్యమంత్రి కావాలన్నది ఒక ఆకాంక్ష, తనకి కాదు తన అభిమానులకి. తనకుద్దో లేదో తెలియదు, తన అభిమానులకి బాగుంది, తనను నమ్మిన వాళ్ళకి బాగుంది. ఆ కసిలో నుంచి ఆయన వ్యూహానికి అనుగుణంగా వాళ్ళందరూ స్పందించారు. దానికి తగ్గట్టే ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. ముందు ఈ సందర్భంగా ఆయన చేస్తున్న ప్రతి వ్యవహార శైలి కూడా చూస్తే నేర్చుకోవాలన్న తపన కనబడుతుంది, ఆలోచించే జ్ఞానం కనబడుతుంది. స్థిరత్వం లేని రాజకీయాల వ్యవహారం వైపుకి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఒక రకంగా చెప్పాలంటే 2009 తర్వాత నుంచి చాలా అల్లకల్లోలంగా ఉంది. అంటే రాజకీయ అస్థిరతల్ని ఫేస్ చేస్తుంది. సుస్థిర రాజకీయం, బాధ్యతాయుత రాజకీయం లేదు. విశృంఖల విధ్వంసక రాజకీయం నడుస్తుంది. అప్పుడు విభజన రాజకీయ గొడవలు, ఆ తర్వాత ప్రాంతీయ పార్టీల ఆధిపత్య ధోరణుల రాజకీయాలు. వాటిల్లో ఒక ఆశా దృక్పథంతో కనిపించినటువంటిది పవన్ కళ్యాణ్. అయితే ఆయన ఆ మధ్యకాలంలో మాట్లాడినటువంటి మాటలు తప్పే, ఖచ్చితంగా అవి మాట్లాడుకున్నాం కూడా మనం. కానీ అధికారంలోకి రాగానే మాట్లాడిన మాటలు అమలు చేస్తున్నటువంటి తీరు మాత్రం కన్స్ట్రక్టివ్గా ఉంది. కన్స్ట్రక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వెళ్తున్నారు. ఒకటి, శాఖల మీదన ఎవరి మీదన అహంకారం ప్రదర్శించట్లేదు, బాధ్యతాయుతంగానే స్పందిస్తున్నారు. అట్లాగే వివిధ అంశాలకు సంబంధించి మాట్లాడుతున్నటువంటి తీరు కూడా కన్స్ట్రక్టివ్గానే ఉంది. నేర్చుకోవాలన్న తపనతో పాటుగా ఆంధ్రాకి ఒక ఆశాదీపంలాగా కనబడుతున్నారు. అంటే ప్రతీకార రాజకీయ వాంఛలు కాకుండా పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకునేటటువంటి మనస్తత్వం కనబడుతోంది. ఇది ఒక రకంగా రాష్ట్రానికి మంచి సంప్రదాయం.